Good morning, students. Good morning, students. ఇంకా వచ్చే వాళ్ళు యాడ్ అయ్యే వాళ్ళు ఉంటే తొందరగా యాడ్ అయితే క్లాస్ స్టార్ట్ చేద్దాం. అందరూ మీ ఆడియోని మ్యూట్ చేయండి. లాస్ట్ క్లాసు ఏం చెప్పుకున్నాం మనం? ఇవన్నీ కూడా మీకు లాస్ట్ క్లాస్లో జరిగిందన్నీ కూడా మీకు క్లాసు మీకు ఆఫ్లైన్ క్లాసులకు వచ్చిన తర్వాత దానికి సంబంధించిన నోట్స్ అన్నీ ఇవ్వడం జరుగుతుంది. కానీ ఈలోపు మీరు ఇవన్నీ దీంట్లో స్క్రీన్ మీద కనిపించే ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని రాసుకుని నాకు అసైన్మెంట్ కింద సబ్మిట్ చేయాలి. అంటే బోర్స్ అటామిక్ డ్రాబ్యాక్స్ ఆఫ్ Bohr's atomic theory. The first question is drawbacks of Bohr's atomic model. ఈ బోర్ అటామిక్ మోడల్ లో వచ్చే లోపాల గురించి ఆ పాయింట్స్ అన్ని కూడా రాసి అసైన్మెంట్ రాసి ఉంచుకోండి. నేను చెప్పిన తర్వాత అది అసైన్మెంట్ కింద సబ్మిట్ చేద్దాం. ఏమేం క్వశ్చన్లు ఇస్తామని దానికి చెప్తాను. నేను ఒక్కొక్కటి అవుతుంది కనుక దాన్ని బట్టి మీకు అసైన్మెంట్ క్వశ్చన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మొదటి క్వశ్చన్, వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్? సెకండ్ వన్, సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్. ఈ రెండు మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుని మీకు ఆన్లైన్లో జరుగుతుంది, లేకపోతే నేను మీరు చూసి రాసుకున్నా సరే అది. నెక్స్ట్, వాట్ ఆర్ ద అటామిక్ మోడల్స్? హౌ మెనీ అటామిక్ మోడల్స్ ఆర్ దేర్? There are 4 atomic models. One is Thomson atomic model, second Rutherford atomic model, third one Bohr's atomic model, and fourth one Sommerfeld atomic model. ఈ 4 పరమాణు నమూనాల గురించి మనం లాస్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. దాంట్లో వచ్చే బోర్స్ అటామిక్ మోడల్లో పరమాణు నమూనాలో వచ్చే లోపాలని, సోమర్ఫీల్డ్ పరమాణు నమూనాలో వచ్చే లోపాలని మనం నేర్చుకున్నాం. ఇప్పుడు దానికి సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో వచ్చే లోపాలని సవరణ చేసి కరెక్షన్ చేసి మనం కొత్త అటామిక్ మోడల్ని వచ్చింది. అదేంటి? దట్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్ atom model. This is an extension of Bohr-Sommerfeld atomic model. This is called as vector atom model. This is an extension of Bohr-Sommerfeld atomic model. What are the concepts of vector atom model? There are 2 concepts. One is quantization of electron. That is simply called as space quantization. Second one is concept of spinning of electron. What is the first concept? Space quantization. Second concept is spinning of electron. ఏంటిది? ఈ వెక్టార్ atom మోడల్ అంటే పరమాణు సదిశ పరమాణు నమూనా. సదిశ పరమాణు నమూనా అంటే
that is called as, that is a vector. What is vector? It has a both magnitude and direction. అంటే మనం ఇంతవరకు మనం చెప్పుకున్న బోర్స్ అటామిక్ మోడ్లో కానీ సోమర్ఫీల్డ్ అటామిక్ మోడ్లో కానీ మనం డైరెక్షన్ని ఎక్కడా మెన్షన్ చేయలేదు. డైరెక్షన్ ఎక్కడా మెన్షన్ చేయలేదు కనుక దట్ ఈస్ ఏ స్కేలార్. ఇక్కడ పర్టికులర్గా వెక్టార్ ఆటమ్ మోడల్ అని చెప్తున్నాం. అంటే ఏంటి, ఇక్కడ మనం ఖచ్చితంగా మనం డైరెక్షన్ కూడా మనం కన్సిడర్ చేస్తాం. అందువల్ల ఇక్కడ దీన్నే వెక్టార్ ఆటమ్ మోడల్ అంట. This is called as vector atom. This atom, in this atomic model, they are taken as vector, both magnitude and direction. What are the concepts of vector atom model? That is quantization of electron. That is called as space quantization. The second concept of spinning of electron. What is space quantization? In Bohr's atomic model, the electron revolve around in a circular orbit. What are the first postulates of Bohr's atomic model? The electron revolve around in a circular orbit. That is, in this postulate, the electron moves in a circular orbit around the nucleus. That is, a radius is fixed. That is, radius is constant. ikkada న్యూక్లియస్ చుట్టూ మన కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. వృత్తాకార కక్షలో పర్టికులర్గా ప్రత్యేక నిర్ణీత వృత్తాకార కక్షలో మాత్రమే ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతుంటుంది. అంటే దీని అర్థం ఏంటి? దీని అర్థం ఇక్కడ ఆ ఎలక్ట్రాన్ యొక్క వ్యాసార్థం అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, స్థిరంగా ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 1 degree of freedom. That is called as 1 degree of freedom. That is, hence the electron has only 1 degree of freedom. That is, radius is 1 degree of freedom. In the second atomic model, that is Sommerfeld atomic model, the electron possesses 2 degrees of freedom. మనకి సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో ఎలక్ట్రాన్ ఏం జరుగుతుందని సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో మొదటి పాస్టులేట్స్ ఏంటి? ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది. Electron revolve around the nucleus in a elliptical orbit. That is called as first postulates of Sommerfeld atomic model. Sommerfeld atomic model. In this case, electron possesses 2 degrees of freedom. అంటే దీర్ఘవృత్తాకారం అయితే దానికి అది వృత్తాకార మార్గంలో తిరగడానికి 2 నిరూపకాలు అవసరం అవుతుంది. డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే నిరూపకాలు. అంటే ఒక ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంది అంటే దానికి దాన్ని నిర్వచించడానికి 2 నిరూపకాలు అవసరం అవుతుంది అని చెప్తుంది. ద ఎలక్ట్రాన్ పొసెసెస్ 2 degrees of freedom. ఈ 2 degrees ఏంటి? ఈ 2 నిరూపకాలు ఏంటిది అంటే మనం సోమర్ఫీల్డ్లో చెప్పుకున్నాం. ఒకటి ఏంటిది? వన్ ఈజ్ రేడియస్ వెక్టార్. ద సెకండ్ వన్ ఈజ్ azimuthal angle. That is azimuthal angle. The 2 quantum numbers, one corresponding to radius vector n and other corresponding to angle pi, that is not n, that is pi, are sufficient to describe the electron orbit. అంటే ఒక దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్న ఎలక్ట్రాన్ని మనం నిర్ణయించడానికి, దాని యొక్క స్థానం నిర్ణయించడానికి 2 నిరూపకాలు అవసరం అవుతాయి. 2 నిరూపకాలు అవసరం అవుతాయి. ఈ 2 నిరూపకాల్లో మొట్టమొదటిది రేడియస్ వెక్టార్. దట్ ఈస్ రేడియస్ వెక్టార్
n, and another one is azimuthal angle phi. The motion of an electron in an electron is three-dimensional and therefore possesses 3 degrees of freedom. ఒక ఎలక్ట్రాను వృత్తాకార కక్ష దీర్ఘ వృత్తాకార కక్షలో తిరుగుతూ ఉన్నారంటే దాన్ని నిర్వచించడానికి 3 నిరూపకాలు అవసరం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ 3 degrees of freedom. అంటే మనం ఇంతవరకు ఎన్ని చెప్పుకున్నాం? మనం బోర్స్ థియరీ నుంచి ఒక నిరూపకం గురించి నేర్చుకున్నాం. అలాగే సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్ నుంచి 2 నిరూపకాలను నేర్చుకున్నాం. బోర్ అటామిక్ మోడల్ నుంచి ఒకే ఒక నిరూపకం, దట్ ఈస్ రేడియస్ వెక్టార్, దట్ ఈస్ n. సోమర్ఫీల్డ్లో nతో పాటుగా మనం కొత్తది ఎజిమిథల్ యాంగిల్ పైని తీసుకున్నాం. కానీ ఇక్కడ వెక్టార్ ఆటమ్ మోడల్లో మనం దాని ఎలక్ట్రాన్ యొక్క పొజిషన్ని డిస్క్రైబ్ చేయాలంటే మనం 3 నిరూపకాలు అవసరం అవుతుంది. అంటే ఒక నిరూపకం n, రెండవ నిరూపకం ఎజిమిథల్ యాంగిల్ పై, మూడవది మనం కొత్తగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ మూడిటిని బట్టే ఎలక్ట్రాన్ యొక్క స్థితిని మనం యాక్చువల్ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్, టు ఫైండ్ ద యాక్చువల్ స్టేట్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ అంటే 3వ నిరూపకాన్ని మనం డిస్క్రైబ్ చేసుకోవాలి, మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీని సెకండ్ కాన్సెప్ట్ ఏంటి? స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే భ్రమణం, ఎలక్ట్రాన్ యొక్క భ్రమణం. ఎలక్ట్రాన్ భ్రమణం అంటే ఏ విధంగా ఉంటుంది అంటే మీకు సింపుల్గా చెప్తాం. మనకి గ్రహాలన్నీ ఏ విధంగా కెప్లర్స్ లాస్లో మనం చెప్పుకుంటాం. ఫస్ట్ లా ఏంటి? ఎవ్రీ ప్లానెట్ రివాల్వింగ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ పర్టికులర్ ఎలిప్టికల్ ఆర్బిట్ అని చెప్తాం. అంటే ఏంటి? ప్రతి గ్రహం కూడా సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది, దీర్ఘవృత్తాకార కక్షలో ఉంటుంది. అంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ ఏ పర్టికులర్ ఎలిప్టికల్ ఆర్బిట్. సో ఈ ఎలక్ట్రాన్ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటుంది. అంటే ఇది ఒక గ్రహం సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతుంటుందని మనం చెప్పుకుంటాం. కానీ ఈ ఎలక్ట్రానే, ఈ గ్రహమే మనకి ఇంకోటి కూడా చెప్తుంది, ఆత్మభ్రమణము, స్పిన్నింగ్ ఆఫ్ ప్లానెట్. అంటే ఏంటి? తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయని గ్రహాలు. సూర్యుని చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. మరి ఆ గ్రహాలన్నీ కూడా, ప్రతి గ్రహము కూడా తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతూ ఉంటాయి. ఇదే మనకి కెప్లర్ లాస్లో ఫస్ట్ లా. ఇక్కడ కూడా మనం దాన్ని బట్టి దాని నుంచి తీసుకున్నదే ఇది. ఎలక్ట్రాన్ రివాల్వ్ నాట్ ఓన్లీ ఇన్ ద ఆర్బిట్ అరౌండ్ ద న్యూక్లియస్ బట్ ఆల్సో అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ఇక్కడ కూడా ఎలక్ట్రాన్ కూడా ఇక్కడ కేంద్రకం చుట్టూ తిరుగుతూ తాను కూడా తిరుగుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్కి ఆత్మభ్రమణం అని ఉంటుంది. స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే తెలుగులో ఆత్మభ్రమణం. స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ అంటే కేంద్రకం చుట్టూ తిరుగుతుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. అంటే ఇక్కడ ఎలక్ట్రాన్కి 2 మోషన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్ హ్యాస్ 2 types of motions, that is orbital motion and spin motion. The first one is orbital motion. What is the orbital motion? Every electron revolving around the nucleus in a elliptical orbit. అంటే ఒక ఎలక్ట్రాను కేంద్రకం చుట్టూ దీర్ఘవృత్తాకార కక్షలో తిరుగుతున్నప్పుడు ఏర్పడేదాన్ని ఏమంటాం మనం? ఆర్బిటాల్ మోషన్. రెండవది స్పిన్ మోషన్. స్పిన్ మోషన్ అంటే ఎవ్రీ ఎలక్ట్రాన్ యాజ్ ఇట్స్ ఓన్ యాక్సిస్. అంటే ప్రతి ఎలక్ట్రాను తన చుట్టూ తాను తిరుగుతాన్ని ఏమంటాం మనం? స్పిన్ మోషన్ అంట. అంటే ప్రతి ఎలక్ట్రాన్కి మనం కేంద్రకం చుట్టూ తిరిగే ప్రతి ఎలక్ట్రాన్కి కూడా 2 మోషన్స్, 2 చలనాలు అనేవి ఉంటాయి. ఒకటి ఆర్బిటాల్,
మోషన్, రెండవది స్పిన్ మోషన్. The angular momentum of the atom will be due to the orbital and spin motion of the electron. అంటే మనం ఇప్పటి వరకు చెప్పుకున్న రెండు మోషన్స్ ఉంటాయి, ఒకటి ఆర్బిటాల్ మోషన్, స్పిన్ మోషన్. ఈ రెండిట్ల వలన వాటికి రెండిట్లకి యాంగులర్ మొమెంటమ్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే మోషన్ అంటే దానికి యాంగులర్ మొమెంటం కూడా ఉంటుంది. మోషన్ వల్ల వచ్చేది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం వస్తుంది. స్పిన్ మోషన్ వల్ల స్పిన్ మొమెంటం వస్తుంది. అంటే ఎలక్ట్రాన్కి రెండు యాంగులర్ మొమెంటమ్స్ ఉంటాయి, ఒకటి ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం అండ్ స్పిన్ యాంగులర్ మొమెంటం. According to quantum theory, the spin motion like orbital motion should be quantized. అంటే మనం దీంట్లో ప్రతిదీ కూడా, ప్రతి క్వాంటిటీ కూడా క్వాంటైజ్డ్ అవుతుంది. అంటే h/2కి మల్టిపుల్స్ లో ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ద nh/2π, అదే ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ h/2π. That is the value, that is the orbital motion should be quantized. Next, a new quantum number known as spin quantum number that is introduced. మనం ఇందాక చెప్పుకున్నట్టే మనకి ఎంతవరకు ఎన్ని చెప్పుకున్నాము, 3 కోఆర్డినేట్స్, 3 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్స్ కావాలనుకున్నాం. మనకి ఎన్ని ఉన్నాయి, బోర్ అటామిక్ మోడల్ నుంచి ఒకటి, అదేంటి రేడియస్ వెక్టార్ n వస్తుంది. అలాగే సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో 2 వస్తాయి, ఏంటిది s, ఒకటి రేడియస్ వెక్టార్ n, రెండవది అజిముథల్ యాంగిల్ π. ఇప్పుడు కొత్త అటామిక్ నెంబర్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం, దట్ ఈస్ 3rd degree of freedom. We are introduced 3rd degree of freedom, that is called as spin quantum number. It is called as spin quantum number. The orbital and spin motions are quantized. లాస్ట్ మనం చెప్పుకున్నప్పుడు ఇందాక చెప్పినట్టే ఈ రెండు కూడా క్వాంటైజ్ అవుతుంది. ఆర్బిటాల్ మోషన్ అండ్ స్పిన్ మోషన్ ఆర్ quantized. Quantized that means not only in the magnitude but also in the direction according to the concept of spatial quantization. మనం స్పేషియల్ క్వాంటైజేషన్లో ఏ విధంగా అయితే చెప్పామో దీంట్లో కూడా మనం ముందే చెప్పుకున్నాం, వెక్టార్ ఆటమ్ మోడల్ అంటే వీఆర్ టేకింగ్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, ఈ రెండింటిని మనం కన్సిడర్ చేస్తాం. దీంట్లో ఈ అటామిక్ మోడల్లో మ్యాగ్నిట్యూడ్ని, డైరెక్షన్ని రెండింటిని కూడా కన్సిడర్ చేయాలి. అందువల్ల మనకి దేర్ ఆర్ 2 quantized vectors, hence the atomic model is called as vector atom model. ఈ రెండు క్వాంటైజ్డ్ వాల్యూస్ ని మనం తీసుకోవడం వల్ల ఈ అటామిక్ మోడల్ ని వెక్టార్ ఆటమ్ మోడల్. వెక్టార్ ఆటమ్ మోడల్ అంటే సదిశ పరమాణు నమూనా. తెలుగులో మనం ఏం చెప్తాం, సదిశ పరమాణు నమూనా. సదిశ అంటే దానికి బోత్ మ్యాగ్నిట్యూడ్ అండ్ డైరెక్షన్, దిశ పరిమాణం రెండు ఉంటే దాన్ని సదిశ అంటాం. అందువల్ల ఇక్కడ కూడా మనం తీసుకున్న రెండు వాల్యూస్ కి, ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటం కి, స్పిన్ యాంగులర్ మొమెంటం కి, రెండిట్లకి కూడా మనకి రెండు వెక్టార్ క్వాంటిటీస్ కనుక వాటిని ద అటామిక్ మోడల్ ఈస్ కాల్డ్ యాజ్ వెక్టార్ ఆటమ్ మోడల్. The 2 fundamental postulates of vector atom model have been experimentally verified by Stern and Gerlach experiment. ఈ రెండిటిని స్పేస్ క్వాంటైజేషన్ ని, స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ని మనం దీన్ని ఎక్స్పెరిమెంటల్ గా ప్రూవ్ చేశారు. ఎవరు? వెరిఫైడ్ బై the 2 scientists Stern and Gerlach. That is experiment is called as Stern-Gerlach experiment. మనకి నెక్స్ట్ క్లాస్లో వస్తుంది స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్. దాన్ని కూడా మనకి సిలబస్లో ఉంటుంది. స్టెర్న్ గెర్లాక్ ఎక్స్పెరిమెంట్ అంటే వెక్టార్ ఆటమ్ మోడల్లో మెయిన్ కాన్సెప్ట్స్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్
space quantization. Second concept is spinning of electron. Video. These two are verified by Stern-Gerlach experiment. Now we are in quantum numbers associated with vector atom model. దీన్ని వెక్టార్ atom model నుంచి వచ్చే కాన్సెప్ట్ ని తీసుకుని అంటే మనం స్పేస్ క్వాంటైజేషన్ అండ్ స్పిన్నింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఈ రెండు కాన్సెప్ట్స్ ని తీసుకుని దాని నుంచి మనకి క్వాంటమ్ నంబర్స్ associated with vector atom model. The quantum number associated with each of the electron in a given atom. What are the quantum numbers? The first quantum number is principal quantum number or total quantum number. The first quantum number is called as principal quantum number or total quantum number, that is denoted by letter n. That n is in Bohr's atomic model is equal to n. This quantum number belongs to the principal orbit to which the electron belongs and is identical that used in Bohr's Sommerfeld theory. అంటే మనం చెప్పుకున్నాం బోర్స్ థియరీలో ఫస్ట్ మనం చెప్పుకున్న ఎన్ వాల్యూ అంటే రేడియస్ వెక్టార్ నుంచి వచ్చిన వాల్యూ, అలాగే సోమర్ఫీల్డ్ నుంచి వచ్చిన వాల్యూ, ఈ రెండు ఒకటే. సో బోర్స్ థియరీ నుంచి వచ్చిన ఎన్ విలువ ఉన్న సోమర్ఫీల్డ్ విలువ నుంచి వచ్చిన అటామిక్ మోడల్ నుంచి వచ్చిన ఎన్ విలువ రెండు కూడా ఒకటే. అదే ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, ప్రధాన క్వాంటం సంఖ్య అంటారు దాన్ని తెలుగులో ప్రధాన క్వాంటం సంఖ్య, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ ఆర్ టోటల్ క్వాంటమ్ నెంబర్ ఈజ్ used in Bohr's Sommerfeld theory. The principal quantum number n, the energy of the electron and its distance from the nucleus for a hydrogen atom is given by En is equal to minus 13.6 by n square minus En energy, the nth energy, nth orbit, energy in a nth orbit. What is the value? Minus 13.6 minus 13.6 by n square electron volts. అంటే ఒక nth ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు ఆ హైడ్రోజన్ ఆటమ్ లో nth ఆర్బిట్ లో ఒక ఎలక్ట్రాన్ తిరుగుతున్నప్పుడు దాని యొక్క ఎనర్జీకి ఈక్వేషన్ ఏంటి? మైనస్ 13.6 బై ఎన్ స్క్వేర్ ఈవి. ఇక్కడ ఈ ఎన్ అనేది మనం ఇక్కడ రాసాం చూడండి, 13.6 బై ఎన్ స్క్వేర్ లో ఎన్ వాల్యూ ఇక్కడ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ని డినోట్ చేస్తుంది. ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ సపోజ్ ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాం అనుకోండి, అది ఎన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి ఈఎన్లో, అప్పుడు ఈఎన్లో 1 ఏమవుతుంది? ఎన్ వాల్యూ ఒకటైతే ఈ 1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్ అవుతుంది. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఎలక్ట్రాన్, మనం బోర్స్ థియరీ చెప్పుకున్నాము, ఫస్ట్ ఆర్బిట్లో ఎనర్జీ ఎలక్ట్రాన్ యొక్క శక్తికి ఎంత శక్తి విలువ ఎంత? మైనస్ 13.6 ఎలక్ట్రాన్ వోల్ట్స్. సపోజ్ ఎన్ వాల్యూ టేకెన్ యాజ్ ఎన్ వాల్యూ ఈస్ 2, ఈ 2 అంటే ఎంత అవుతుంది? బై ఎన్ స్క్వేర్ అంటే 4, 13.6 బై అంటే ఎంత? మైనస్ 3.4 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అంటే ఈ విధంగా మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళితే ఒక్కొక్క మనం ఇక్కడ ఈఎన్ దగ్గర వాల్యూ ఎంత అయితే సబ్స్టిట్యూట్ చేస్తామో దట్ ఈస్ ద ఆర్బిట్ నెంబర్, దట్ ఇండికేట్స్ ఆర్బిట్ నెంబర్. n is equal to, for taken as suppose n is equal to 1, for suppose n is equal to 1 రాసాం అనుకోండి, ఇక్కడ కూడా అప్పుడు ఏమవుతుంది? ఫస్ట్ ఆర్బిట్ లో ఉండే ఎలక్ట్రాన్ యొక్క శక్తికి సమీకరణం వస్తుంది. అలాగే ఇక్కడ ఆర్ఎన్ అంటే ఆర్. వాట్ ఈస్ ఆర్? రేడియస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్ revolving around the nucleus.
ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతున్నప్పుడు దాని యొక్క వ్యాసార్థాన్ని సమీకరణం ఏంటిది 0.529 n² యాంగ్స్ట్రామ్. ఇక్కడ n², ఇక్కడ కూడా n వాల్యూ ఒకటి రాసాం అనుకోండి, ఆరు దగ్గర ఉండే n లోను ఇక్కడ n లోను ఒకటే రాయాలి. 1 రాసాం అనుకోండి, అప్పుడు ఎంత అవుతుంది, R1 ఈజ్ ఈక్వల్ టు 0.529 1² అంటే 1. అంటే ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఆర్బిట్ యొక్క రేడియస్ ఎంత ఉంటుంది, వాల్యూ R1 ఈజ్ ఈక్వల్ టు 0.529 యాంగ్స్ట్రామ్స్. అంటే ఈ విధంగా మనం ఎనర్జీ వాల్యూని అలాగే ఆర్ఎన్ వాల్యూని మనం రేడియస్ విలువని మనం శక్తి విలువని రెండింటిని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఏ ఆర్బిట్లో ఈ రెండు ఈక్వేషన్లు ఉపయోగించి ఏ ఆర్బిట్లో అయినా సరే, ఏ ఆర్బిట్లో తిరుగుతున్న ఎలక్ట్రాన్ అయినా సరే, మనం దాని యొక్క ఎనర్జీకి ఈక్వేషన్ని, ఎనర్జీ సమీకరణాన్ని, మనం వ్యాసార్థ సమీకరణాన్ని రెండింటిని మనం తెలుసుకోవచ్చు. వీఆర్ ఫైండింగ్ ద nth orbit, energy of the nth orbit is equal to minus 13.6 by n² electron volts, and nth radius, nth orbit, radius of the nth orbit is equal to 0.529 n² angstrom. ఈ దీంట్లో ఉండే ఈ n value, this n value indicates the principal quantum number or total quantum number, that is the first quantum number in the quantum numbers. The principal quantum number n can have only non-zero positive integral values, that is simply called as n is equal to 1 to n or 1 to infinity. We are taking the n value from 1 to infinity. We are taking n is equal to 1, that is first orbit. The first orbit, the energy of the first orbit is minus 13.6. The radius of first orbit is 0.529 angstrom. The energy levels and cells of the electron corresponding to n is equal to 1, 2, 3, 4, etc. are denoted by letters K, L, M, N, O, P, Q respectively. Suppose we are taking n is equal to 1. We are taking n is equal to 1. That shell is called as K shell. For suppose n is equal to 2. That shell is called as L shell. N is equal to 3, that is M shell. The energy levels or shells of electron corresponding to n is equal to 1 to infinity are denoted by the letters K, L, M and respectively. The number of electrons in a shell is limited to n². That is equal to the maximum number of electrons in a shell is equal to 2n². 2n² means that we are substituting n is equal to 1 in 2n². That is 2 into 1². That is 2 into 1. That is 2. The maximum number of electrons in a first shell is 2. అంటే దీంట్లో maximum electrons ఎన్ని ఉంటాయి, మొదటి షెల్లో 2 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే 2n². The number of electrons in a shell is equal to 2n². That is the maximum electrons in a shell is in a first orbit is 2. By substituting n is equal to 1 in the equation 2n². 2n² లో n బదులుగా 1 రాసుకుంటే అది ఫస్ట్ షెల్లో ఉన్న ఫస్ట్ ఆర్బిట్లో ఉన్న మనకి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వస్తాయి. The electron with n is equal to 1 is nearer to the nucleus than
electron with n is equal to 2. అంటే మనం 2 is equal to 2n స్క్వేర్ లో n బదులుగా 1 రాసినప్పుడు ఎన్ని ఎలక్ట్రాన్స్ వస్తాయని మనం 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. అంటే n is equal to 1 అంటే ఎక్కడ ఉన్నట్టుది మనకి న్యూక్లియస్ కి దగ్గరగా ఉండే ఆర్బిట్ అని అర్థం. అంటే the electron with n is equal to 1 is nearer to the nucleus. అంటే మనకి కేంద్రకానికి దగ్గరగా ఉండే ఆర్బిట్ మొదటి ఆర్బిట్. అంటే అప్పుడు ఎలా తెలుస్తుంది, మనం 2n స్క్వేర్ లో n బదులుగా 1 రాసుకున్నట్లయితే దాంట్లో ఆ ఫస్ట్ ఆర్బిట్ n is equal to 1 అని రాసామంటే అది కేంద్రకానికి దగ్గరగా ఉండే ఆర్బిట్. దాంట్లో మ్యాక్సిమం ఉండే ఎలక్ట్రాన్లు ఎన్ని అవుతాయి, 2 అవుతాయి. ఏ ఈక్వేషన్ ప్రకారం 2n స్క్వేర్ ప్రకారం. The second quantum number is orbital quantum number L. Orbital quantum number L. The first one, what is the first quantum number? Principal quantum number or total quantum number? The second quantum number is orbital quantum number. మనం ఫస్ట్గా చెప్పుకున్నట్టే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు దేన్ని తీసుకోబడింది, మనం బోర్ సిద్ధాంతం నుంచి లేదా సోమర్ఫీల్డ్ సిద్ధాంతం నుంచి రెండింటి నుంచి వచ్చే మొదటి విలువ n విలువ. అంటే మనం తీసుకున్న ఇందాక మనం చెప్పుకున్నట్టు ఫస్ట్ 1 ఫ్రీడమ్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ ఫ్రీడమ్, అది దట్ ఈస్ కాల్డ్ ఎస్ ఫస్ట్ క్వాంటమ్ నెంబర్, ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ అంటే మనం సోమర్ఫీల్డ్ ఎలిప్టికల్ ఆర్బిట్ లో మనం తీసుకోవాల్సిన 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ మనం రెండోసారి చెప్పుకున్నాం. ఏది 2 degrees ఆఫ్ ఫ్రీడమ్? ఫస్ట్ వన్ ఈస్ ఏంటి? ఫస్ట్ వన్ ఈస్ ద ఆర్బిటాల్ రేడియస్ వెక్టార్ n అండ్ ఎజిమిథల్ యాంగిల్ పై. 2 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయని ఇందాక చెప్పుకున్నాం. దాన్ని బట్టి వచ్చేది ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ L. This quantum number describes the shape of the orbit. అంటే ఈ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ ఏంటి చెప్తుంది, ఆ ఆర్బిట్ యొక్క షేప్ ని చెప్తుంది. The quantum number defines the shape of the orbital occupied by the electron and the orbital angular momentum of the electron. చూడండి ఇక్కడ ఈ సెకండ్ క్వాంటమ్ నెంబరు L వాల్యూ దేని గురించి డిఫైన్ చేస్తుంది అంటే, ఒకటి షేప్ ఆఫ్ ది ఆర్బిట్, అంటే ఆర్బిట్ యొక్క ఆకారం ఏ విధంగా ఉంది చెప్తుంది. రెండవది ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటంని, ఎలక్ట్రాన్ యొక్క ఆర్బిటాల్ యాంగులర్ మొమెంటంని చూస్తుంది. ఎలక్ట్రాన్ యొక్క కోణీయ ద్రవ్యవేగ విలువని తెలియజేస్తుంది. ఈ ఆర్బిటాల్ క్వాంటమ్ నంబర్స్ have any integral value from 0 to n-1. దీని వాల్యూస్ ఎలా ఉంటాయి, ఫస్ట్ 0 నుంచి స్టార్ట్ అవుతుంది. 0 నుంచి n-1 విలువ వరకు ఇది వస్తున్నాయి. ఈ దీని విలువలు 0 నుంచి n-1 వరకు ఉంటాయి. ఈచ్ వాల్యూ రిఫర్స్ ద ఎనర్జీ subshells and simply subshells are orbital and quantum of the orbital subshell is equal to principal quantum number of the shell. ఇది ప్రతిదీ కూడా మనం దీంట్లో ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్లో ప్రతి వాల్యూ కూడా దేని చేస్తుందంటే దాంట్లో ఆ ఆర్బిట్లో ఉండే సబ్షెల్స్ని డిఫైన్ చేస్తుంది. ఏంటిది, సపోజ్ L is equal to ఫస్ట్ వాల్యూ తీసుకున్నాం. ఫస్ట్ టేకెన్ as L is equal to 0. L is equal to 0 means that is designated as S orbit. L is equal to 1 is designated as P orbit. The orbitals corresponding to L is equal to 0, 1, 2, 3, etc. are designated as S, P, D, F, etc. respectively.
ఇది అంటే ఈ ఆర్బిట్లో మనకి ఈ ఆర్బిటాల్ క్వాంటమ్ మరి వాల్యూస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయి కనుక మనం ఎల్ విలువను 1 తీసుకున్నాం అనుకోండి, అది దేన్ని తెలియజేస్తుంది? ఎస్ ఆర్బిట్ని తెలియజేస్తుంది. మనం ఇందాక రాసాం ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయనుకున్నాం మనం? 2n² నుంచి మనం 2 ఎలక్ట్రాన్లే ఉండగలుగుతాయి. ఎందువల్ల n విలువ 1 తీసుకున్నాం కనుక 2n² 2 ఎలక్ట్రాన్లు వస్తాయి. అంటే ఇక్కడ మనం ఈ సెకండ్ క్వాంటమ్ నెంబర్ నుంచి ఏమొస్తుంది? L = 0. L = 0 అంటే ఏంటి? ఎస్ ఆర్బిట్. ఎస్ ఆర్బిట్లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. అంటే కేంద్రకానికి దగ్గరగా ఉండే ఆర్బిట్ ఫస్ట్ ఆర్బిట్. అది ఏం షెల్ అంటాం మనం? కే షెల్ అంటాం. కే షెల్లో ఎస్ ఆర్బిట్ మాత్రమే ఉంటుంది. ఈ ఆర్బిట్లో దాంట్లో మ్యాక్సిమం 2 ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయి. when n = 1, L = 0, that is there is only one possible orbital, that is s orbital. ఇప్పుడు నేను చెప్పినట్టే n = 1 రాసాను, అలాగే L వాల్యూ 0 తీసుకున్నాం. n = 1 అంటే ఏంటి? ఫస్ట్ ఆర్బిట్ కే షెల్. By taking n = 1, that is called as K shell. L = 0, that is the S orbit. There is only one possible orbital, that is S orbital. For second example, for n = 2, for n value 2 తీసుకున్నాం అనుకోండి. 2 అంటే ఏంటి? మనకి K తర్వాత ఏ షెల్ వస్తుంది? L వస్తుంది, క్యాపిటల్ L షెల్. అంటే అప్పుడు L వాల్యూస్ ఎన్ని అవుతాయి? 2 అవుతాయి. 2 అంటే L విలువ 0 అవుతుంది. ఎందువల్ల 0 నుంచి మొదలుపెట్టి n- వరకు ఉంటాయి. ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్స్ వాల్యూస్ ఎలా స్టార్ట్ అవుతాయి? మనం ఫస్ట్ స్లైడ్లో రాసాం చూడండి. వాల్యూ ఇంటిగ్రల్ వాల్యూ ఫ్రమ్ 0 to n-1 అంటే ఎక్కడి నుంచి మొదలవుతుంది? L = మనం 0 and L = 1. There are 2 possible orbitals. అంటే రెండవ ఆర్బిట్లో 2 సబ్షెల్స్ ఉంటాయి. 2 సబ్షెల్స్ అంటే L ఆర్బిట్లో 2 సబ్షెల్స్ ఉంటాయి. ఒకటి S, రెండవది P ఆర్బిటాల్. ఒకటి S ఆర్బిటాల్ ఉంటుంది, రెండవది P ఆర్బిటాల్ ఉంటుంది. There are 2 orbitals in the second orbit, that is L orbit. అంటే n = 2 రాసాము. n = 2 అనేది మనం 2n² లో రాస్తే ఎన్ని వస్తాయి? 2n². 2 × 2² అంటే 4. 4 × 2 అంటే 8. 8 electrons. The maximum electrons in a K shell is 8 for n = 2. For n = 2. So this is for n = 2. There are 2 possible orbitals, that is S and P orbitals. S లో 2 ఎలక్ట్రాన్లు, P లో 6 ఎలక్ట్రాన్లు. మ్యాక్సిమం ఉంది. S లో మ్యాక్సిమం ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయి? 2 ఎలక్ట్రాన్లు ఉంటాయి. P ఆర్బిట్లో ఎన్ని ఉంటాయి? మ్యాక్సిమం 6 ఎలక్ట్రాన్లు ఉంటాయి. 2 + 6 8. అంటే మొత్తం 8 ఎలక్ట్రాన్లు K షెల్లో ఉంటాయి. మనం చెప్పుకున్నట్టు for n = 2, there are 2 possible orbitals, S orbit and P orbital. The orbital angular momentum Pi for the electron is equal to L into h/2 pi. L into h/2 pi. The magnitude of angular momentum of the electron is Lh/2 pi, where L denotes the angular momentum of the electron. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క యాంగులర్ మొమెంటం ఏ విధంగా డిఫైన్ చేస్తారంటే L into h/2 pi. అని మనం ప్రతిదీ కూడా వెక్టార్ ఆటమ్ మోడల్లో ప్రతిదీ కూడా మనం క్వాంటైజ్డ్ అవుతుందని చెప్తున్నాం. మనం క్వాంటైజ్ అవుతుందంటే అర్థం ఏంటి? ప్రతిదీ కూడా ప్రతి విలువ కూడా h/2 పైకి ఇంటిగ్రల్ మల్టిపుల్స్లో ఉంటుందని ఇందాక చెప్పాను.
అదే ఇక్కడ మనం రాసింది కూడా ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ హెచ్ బై 2 π. దట్ ఈస్ ఏ క్వాంటైజ్డ్ వాల్యూ ఆఫ్ ద orbital angular momentum of the electron. In a wave mechanics, L is replaced by root of L into L plus 1. L బదులుగా మనం క్వాంటం యాంత్రిక శాస్త్రంలో L బదులుగా రూట్ ఆఫ్ L ఇంటూ L ప్లస్ 1 వాల్యూని మనం తీసుకోగలిగితే అప్పుడు పిఐ ఈక్వేషన్ అవుతుంది. హెన్స్ పిఐ ఈజ్ ఈక్వల్ టు root of L into L plus 1 into H by 2 π. That value Pi is quantized by the value of H by 2 π. Pi is quantized by the value of root of L into L plus 1 into H by 2 π. ఈ విధంగా క్వాంటైజ్ అవుతుంది పిఐ అనేది. పిఐ అంటే ఏంటి? యాంగులర్ క్వాంటమ్ నెంబర్, యాంగులర్ క్వాంటమ్ మూమెంట్, orbital angular momentum. Pi. What is Pi? Orbital angular momentum of the electron. ఇది కోణీయ ద్రవ్య వేగం. దీనిది కోణీయ ద్రవ్య వేగం విలువ ఎంత? పిఐ విలువ. దీన్ని ఏ విధంగా మనం చేస్తామంటే పిఐ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎల్ ఇంటూ ఎల్ ప్లస్ 1 ఇంటూ హెచ్ బై 2 π. ఈ విధంగా అది క్వాంటైజ్ అవుతుంది. Third quantum number, that is spin quantum number S. మనం లాస్ట్ క్లాస్లో మనం ఇంతకుముందు చెప్పాము. సెకండ్ క్వాంటమ్ నెంబర్ ఏంటిది? ఏముంటుంది? 2 క్వాంటమ్ నెంబర్లు ఉంటాయని చెప్పాం. మనం సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్లో 2 డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఉంటాయి. ఒకటి n వాల్యూ, రెండవది π వాల్యూ. ఇక్కడ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ బై టేకింగ్ ద spinning of electron. ఈ విధంగా మనం ఈ ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ కూడా కన్సిడర్ చేస్తే వచ్చేదే స్పిన్ క్వాంటమ్ నెంబర్ S. This quantum number has been introduced to account for the spin of the electron about their own axis. మనం ఇందాక చెప్పుకున్నాం ఆత్మ భ్రమణము, ఎలక్ట్రాన్ యొక్క ఆత్మ భ్రమణం అంటే మనకి ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతూ ఉంటుంది, తన చుట్టూ తాను తిరుగుతుంది. ఎప్పుడు కూడా మనం ఇంతవరకు మనం ఏం చెప్పాము? ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతుందని చెప్పాము. బోర్స్ అటామిక్ మోడల్ నుంచి కానీ, సోమర్ఫీల్డ్ అటామిక్ మోడల్ నుంచి కానీ మనం చెప్పేది ఏంటి? మనం ఎలక్ట్రాన్ కేంద్రకం చుట్టూ తిరుగుతుంటుంది. Every electron revolving around the nucleus in a particular elliptical orbit అని చెప్పాము. కానీ ఇక్కడ వెక్టార్ ఆటమ్ మోడల్లో ఏం చెప్తుంది? The electron revolving its own axis, revolving around its own axis. తన చుట్టూ తాను కూడా తిరుగుతుంది. అందువల్ల ఈ స్పిన్ని కన్సిడర్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. దీని మ్యాగ్నిట్యూడ్ ఎలా ఉంటుంది? మనకి ప్లస్ హాఫ్. ది మ్యాగ్నిట్యూడ్ ఎంత? ప్లస్ హాఫ్. అంటే హాఫ్ అంటాం. అంటే మ్యాగ్నిట్యూడ్ అంటే మనం 1/2 హాఫ్. దీనికి ప్లస్ హాఫ్, మైనస్ హాఫ్ 2 వాల్యూస్ ఉంటాయి. దెర్ ఆర్ 2 values given to S, plus half and minus half, depending upon their electron spins. అంటే ఎలక్ట్రాను తన చుట్టూ తాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే ప్లస్ హాఫ్ అంటారు. యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరిగితే దాన్ని మైనస్ హాఫ్ అంటారు. అంటే ఎలక్ట్రాన్ యొక్క స్పిన్ని బట్టి దీనికి 2 వాల్యూస్ వచ్చి 2 వాల్యూస్, ఒకటి ప్లస్ హాఫ్, రెండవది మైనస్ హాఫ్. ఈ ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్ బట్టి మనకి ఈ స్పిన్ క్వాంటమ్ నెంబర్ వాల్యూ ఉంటుంది. The electron with the same sign of spin quantum number said to have parallel spins with those having opposite signs of spin quantum number as said to be have opposite signs and paired of. అంటే
రెండు ప్లస్ హాఫ్లు కానీ రెండు మైనస్ హాఫ్లు ప్యారలల్ స్పిన్స్ ఉంటాయి. ఇవి the angular momentum of the electron according to the spin quantum number is denoted by Ps. The value is s into h by 2 pi. This spin quantum number is also quantized with the value of h by 2 pi. In wave mechanics, the value is Ps is equal to root of s into s plus 1 into h by 2 pi. This is the quantized value of spin quantum number. The fourth quantum number is total quantum number J. What are the three quantum numbers? First one is principal quantum number n, and the second one is angular quantum number L, and the third one spin quantum number S. The fourth one is total quantum number J. This is the sum of angular quantum number and spin quantum number. This quantum number represents the resultant angular momentum of the electron due to both orbital and spin motions. మనం ఇందాక చెప్పినట్టే ఆర్బిటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ అండ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్ల యొక్క దానికి ఫలితాన్ని అంటే రెండింటిని కలపగా వచ్చే విలువనే మనం జే కింద తీసుకుంటాం. దట్ ఈస్ కాల్డ్ యాజ్ టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్. అంటే మనకి జే విలువ ఎలా వస్తుంది? ఎల్ ప్లస్ ఎస్. ఎల్ ప్లస్ ఎస్ అంటే వాట్ ఈజ్ ఎల్? ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్. అండ్ ఎస్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ని స్పిన్ క్వాంటమ్ నెంబర్ని యాడ్ చేస్తే వచ్చేదే టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ J. The numerical value is vector sum of L and S. మనం ఇక్కడ ఈక్వేషన్ రాలేదు కానీ J is equal to L plus S. Simply J is equal to L plus S. అంటే మనం టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ని ఏ విధంగా రాయొచ్చు? L plus S. అదే ఇక్కడ రాసాం. వెక్టార్ సమ్ ఆఫ్ L అండ్ S. అంటే S వాల్యూ మారుతూ ఉంటుంది. ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్, దట్ ఈస్ టేకెన్ యాజ్ ప్లస్ హాఫ్, and minus half taken as anti-clockwise direction. So J is equal to L plus half or L minus half. That is S is parallel. J is equal to plus half. Plus sign used when the S is parallel to L, and when S is anti-parallel to L, then taken as L minus. The total angular momentum of the electron value is Pj. The total angular momentum of the electron is Pj. That is J into h by 2 pi. This value is also quantized value. This value is also quantized. Pj is equal to nh by 2 pi. According to wave mechanics, Pj is equal to root of J into J plus 1 into h by 2 pi. అంటే టోటల్ యాంగులర్ మొమెంటం ఎలక్ట్రాన్ యొక్క టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ యొక్క యాంగులర్ ద్రవ్య వేగం విలువ ఏ విధంగా డిస్క్రైబ్ చేస్తాం మనం? Pj is equal to J into h by 2 pi కింద మనం రాస్తాం. ఇదే క్వాంటమ్ యాంత్రిక శాస్త్ర ప్రకారం తీసుకుంటే జేకి బదులుగా రూట్ ఆఫ్ J into J plus 1 విలువని మనం తీసుకోవడం జరుగుతుంది. ఇది ఈరోజు క్లాస్. మనం 4 క్వాంటమ్ నెంబర్స్ని మనం చెప్పుకున్నాం. మొట్టమొదటిది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబరు, రెండవది ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్ L, మూడవది స్పిన్ క్వాంటమ్ నెంబర్ S, నాలుగవది టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ J. ఇవి కాకుండా మనం ఇదే ఎలక్ట్రాన్కి మ్యాగ్నెట్ ఫీల్డ్ అప్లై చేసినప్పుడు మరి కొత్తగా మూడు
క్వాంటమ్ నెంబర్స్ని యాడ్ అవుతాయి మనకి. అంటే టోటల్ క్వాంటమ్ నెంబర్స్ ఎన్ని? మొత్తం 7. మనం ఇంతవరకు 4 మాత్రమే చెప్పుకున్నాం. ఒకటి ఫస్ట్ వన్ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, సెకండ్ ఆర్బిటాల్ క్వాంటమ్ నెంబర్, థర్డ్ స్పిన్ క్వాంటమ్ నెంబర్, ఫోర్త్ టోటల్ యాంగులర్ క్వాంటమ్ నెంబర్ జే. ఫస్ట్ ఎన్, తర్వాత ఎల్, తర్వాత ఎస్, తర్వాత జే. ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ without applied any magnetic field on the electron. Suppose with magnetic field అప్లై చేసినప్పుడు దీంట్లోనే మళ్ళీ 3 క్వాంటమ్ నెంబర్స్ని యాడ్ అవుతాయి. అవి రేపటి క్లాసులో, నెక్స్ట్ క్లాసులో మనం యాడ్ చేద్దాం. ఈ క్వాంటమ్ నెంబర్స్ అన్నీ కూడా మీరు జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ఈ క్వాంటమ్ నెంబర్స్ ఫస్ట్ ఏం చెప్పాను? వాట్ ఆర్ ద డ్రాబ్యాక్స్ ఆఫ్ బోర్స్ అటామిక్ మోడల్? ఫస్ట్ క్వశ్చన్ ఇది. దీనికి ఈ డ్రాబ్యాక్స్ ఏంటనేది మీరు రాసి దాన్ని చేయాలి. ఈ రాసి దానికి మీరు రాసి పెట్టుకోండి. దాన్ని రాసి పెట్టుకున్నాక నేను ఎప్పుడు సబ్మిట్ చేయమంటే అది మీరు కాలేజీకి వచ్చినప్పుడు సబ్మిట్ చేయాలి. ఓకే, థ్యాంక్ యూ.